హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. ఈ చేప పట్టిని చేసుకోవాలి. ఇది గురక అంటారు. దీన్ని ఇట్లా స్కిన్ కూడా తీసేసుకోవచ్చు. స్కిన్ తీసేసుకుని తలకాయ తోక తీసేసుకుని సైడ్లన్నీ తీసిన తర్వాత ఇలా మనం గంటలు పెట్టుకోవాలన్నమాట. ఇలా కాదు, ఇంకా 4 పెట్టేసుకుంటే దాంట్లో ఉప్పు కారం వెళ్ళి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సినవి బియ్యం పిండి, కారము, పెరుగు, కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం నిమ్మకాయ జ్యూసు. అంటే మన చెక్క అంతా పట్టదు, మనకు కావాల్సిన వరకు 2 చేపలే కాబట్టి దీంట్లో హాఫ్ పిండుకుంటే సరిపోతుంది. ఎక్కువ పిండుకుంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది. లైట్గా 4 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ మనం ఇప్పుడు కలిపేసుకుందాం. చాలు, ఇది కొంచెం. ఇప్పుడు ఈ నూనె కూడా పోసుకొని అన్నీ కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాము. మీకు సరిపోతే ఆయిల్ కొంచెం ఒక చుక్క తడి చేసుకుంటే ఆ పోసిన ఆయిల్కి ఈ తడికి సరిపోతుంది. కొంచెం నిమ్మకాయ రసం కూడా ఉంటుంది కదా. ఇలా చేసుకుని మనం ఇప్పుడు చేపకు పట్టించేద్దాం. ఇంక ఇలా అప్లై చేసేసుకున్నాం. ఇప్పుడు మనం చేపకు పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పెంక పెట్టుకొని ఆయిల్ వేసాను. మనం ఇప్పుడు బీపిండి వేసాం కదా, దానివల్ల మనకి ముక్క పెనానికి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. పెనానికి అతుక్కోదు, ప్లస్ ఇంకోటి నీట్గా కూడా కనిపిస్తుంది మనం కాల్చిన తర్వాత. చూద్దాం. ఇప్పుడు మనం చెరిగేసుకుందాం. ఒక సైడ్ కాలింది. ఇట్లా సిమ్లో పెట్టుకుని మీడియంలో పెట్టుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టుకుంటే బీపిండి వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది. నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో స్కిన్ తీసేసాను. ఇప్పుడు ఈసారి నేను స్కిన్ తీపిస్తాను మర్చిపోయాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ నుంచి కూడా స్కిన్ తీపిచ్చేస్తాను. ఇప్పుడు ఇలా కాలింది కదా, ఇట్లా నీట్గా వస్తుంది. ఇది కూడా తిప్పేసుకుని చూసారు ఎంత నీట్గా ఉందో, అలా వస్తుంది అన్నమాట. ఇది కూడా రెండో పక్క కూడా కాల్చుకున్న తర్వాత చూసాం. ఇప్పుడు మనం రెడీ అయిపోయినాయి. ఇలా 2 సైడ్లు కాల్చేసుకుని ప్లేట్లో తీసేసుకుని చూసారుగా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాల్సినంత తగినంత ఉప్పు కారం వేసుకోండి. చూపించినవి అన్నీ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.